ఓకే, ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేస్తున్నానంటే ఈ కాన్సెప్ట్ హౌ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్ టు existing to parallel class. What is the existed parallel class is work class. Okay, uh, how the work class is created ante when sorry spelling mistake when we created a application class when we created a application, a class has been created, a class has been created by Pega by default, that is work class. ఏం లేదండి, మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ క్లాస్ ఏమైనా మనం క్రియేట్ చేసామా? లేదు కదా, బై డిఫాల్ట్గా పెగా మనకి ఇచ్చింది ఈ వర్క్ క్లాస్ని. సో నేను ఇలాంటి క్లాస్ ఇంకోటి నేను నా ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నా అప్లికేషన్కి అవసరమైంది, ఫర్దర్గా క్లాస్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మాన్యువల్గా క్లాస్ ఎలా చేయాలంటే, సో నేను ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్కి ప్యారల్గా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. సారీ, సో క్రియేట్. సో క్లాస్ క్రియేట్ చేయడం అనేది సిస్ అడ్మిన్లో ఉంటుంది. నేను అందులో రాశాను, మీకు చూపిస్తా. సిస్ అడ్మిన్ నుంచి క్లాస్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది చూడండి. క్లాస్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, క్లాస్ అనే దానిపైన క్లిక్ చేశాక మనకి న్యూ స్క్రీన్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వర్క్ క్లాస్ ఆల్రెడీ ఉంది కాబట్టి వర్క్ క్లాస్ తీసేసేయండి, వర్క్ అని తీసేసి. సో నేను ఏదో క్లాస్ ఏబిసిడి అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఏబిసిడి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది మారాలి. మారలేదా? మనం మార్చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏముంది, నేను ఈ క్లాస్ క్రియేట్ చేశాను కదా, లేబుల్ ఇది. క్లాస్ నేమ్ కూడా ఏబిసిడి అని ఇచ్చేయండి. ఓకే, సో నేను ఈ క్లాస్ని దేనిపైన క్రియేట్ చేస్తున్నాను? ఇంప్లిమెంటేషన్ క్లాస్ కాబట్టి ఇంప్లిమెంటేషన్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంది, నో వర్రీస్. ఇక్కడ ఓకే, లెట్ ఇట్ బి. ఇవి ఇలా ఉన్నాయి. క్రియేట్ అండ్ ఓపెన్ కొట్టండి. మనకు క్రియేట్ అవనప్పుడు కదా చూడాలి. క్రియేట్ అండ్ ఓపెన్ కొట్టండి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ క్లాస్ కాబట్టి అబ్స్ట్రాక్ట్ క్లాసా కాంక్రీట్ క్లాసా? అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం ట్రాన్సాక్షన్ చేయలేము, సో ఇట్స్ ఏ కాంక్రీట్ క్లాస్. సో క్రియేటెడ్ వర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. మనకు వర్షనింగ్ కాన్సెప్ట్, మనకు అవసరమైన వర్షన్ పెడతాము, అది వర్షనింగ్ కాన్సెప్ట్ అయినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఈజ్ ఏ క్లాస్ గ్రూప్. ఇక్కడ ఏదైనా డస్ నాట్ బిలాంగింగ్స్ టు క్లాస్ గ్రూప్, బిలాంగింగ్స్ టు క్లాస్ గ్రూప్. ఇది బిలాంగింగ్స్ టు క్లాస్ గ్రూప్ అంటే ఏ వర్క్ క్లాస్ గ్రూప్ నుంచి మనకి రూల్స్ తీసుకుంటుంది. డస్ నాట్ అంటే తీసుకోదు. ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ అంటే న్యూ క్లాస్ గ్రూప్. ఓకే, లెట్ ఇట్ బి. సో ఈజ్ ఏ క్లాస్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. కీస్ వచ్చి ఇక్కడ డాట్ డాట్ పెట్టండి. ఓకే, డాట్ పీవై. మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది నేను పీవై ఎందుకు కొడుతున్నాను. పీవై కీస్ అంటే నథింగ్ బట్ వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, పీవై ఐడి. సో క్యాప్షన్ అంటే ద కేస్ ఐడి వస్తుంది కదా, అది ఏ ఫార్మేట్లో రావాలి. మీరు రియల్ టైంలో వర్క్ చేస్తుంటే జనరిక్ కేస్ని జీ డాష్ అని, లేదా ఏదో పర్టికులర్ అప్లికేషన్కి రిలేటెడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి సమ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రూప్స్ క్రెడిట్ గ్రూప్ అయితే సి డాట్ అని, సి డాష్ అని, మనకి కావాల్సిన నేమింగ్ కన్వెన్షన్ కోసం ఇక్కడ ఇస్తారు. ప్రజెంట్ అయితే ఐడి అని ఇచ్చి సేవ్ చేయండి. మనకి రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు ఫర్దర్గా నేను వెళ్ళేటప్పుడు చెప్తా అనమాట. ఓకే, పిఎస్ సమ్ అలర్ట్స్ ఉంటాయి, ఎంఎస్ఎస్ అలర్ట్స్ని ఎం డాష్తో సంథింగ్ రిలేటెడ్ టు వర్క్ గ్రూప్, అక్కడ ఐడి కన్వెన్షన్ ఇస్తారు. అది నేను ఫర్దర్గా వచ్చేటప్పుడు చెప్తాను. ఓకే, ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది ఇక్కడ టెస్ట్ కనెక్షన్ నుంచి చూడొచ్చు. లెట్ ఇట్ బి, ప్రస్తుతానికైతే అవసరం లేదు. సో నేను ఇది సేవ్ చేశాను అనుకోండి, నాకు ఒక ఎర్రర్ రావాలి. ఇప్పుడు చూడండి వచ్చింది, డిస్క్రిప్షన్ వాల్యూ కెనాట్ బి ఎంప్టీ. ఓకే, ఇది ఎక్కడ ఇవ్వాలి? నేను హిస్టరీలో ఇవ్వాలి. ఓకే, ఇట్స్ ఏ చెకింగ్ క్లాస్, చెకింగ్ అని పెట్టేసండి.
చెకింగ్ ఏదో సంథింగ్ ఏదో రాసండి, అది నీడ్స్ బట్టి రాయాలి. దట్స్ ఇట్. నౌ సేవ్ అయిపోద్ది. సేవింగ్. కొత్త క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఇది ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ చూడొచ్చు. మనం ఫస్ట్ రీఫ్రెష్ ఆల్ చేద్దాం. క్లోజ్ ఆల్. ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ ఏంటి? నేను ఇంప్లిమెంటేషన్ క్లాస్లో క్రియేట్ చేశాను కాబట్టి ఏబిసిడి అనే క్లాస్ వచ్చింది. ఓకే, ఈ క్లాస్ ఓపెన్ చేస్తే మనకి క్లాస్ ఓపెన్ అవుతుంది. ఓకే, లేదు, ఇది మనకి తీసేద్దాం. ఇప్పుడు మనది వర్క్ క్లాస్ కాబట్టి వర్క్ క్లాస్లో ఉంచుకుందాం. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈస్ ద వే హౌ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్ టు ఎగ్జిస్టెడ్ ప్యారలల్ క్లాస్ అన్నమాట. ఓకే, దట్స్